అక్కడ మేము పుట్టక ముందు నుంచి ఎప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే గేట్ స్టార్ట్ అయిందో అప్పుడు దాకా రైల్వే గేట్ అక్కడి నుంచి మనకు అప్పటి నుంచి ఉన్నాయి. గేట్ నెంబర్ 48. ఇంకొకటి ఏంటంటే ఆయనను మేము ఏంటంటే 30 లక్షలు మా గ్రామానికి ఎవరు డబ్బు ఇచ్చామని ఇతర పార్టీలకు వచ్చి మేము డబ్బు ఇస్తామని చెప్పినా కూడా మేము డబ్బు ఇచ్చుకో తీసుకోకుండా మేము గ్రామం మొత్తం ఆయనకి మేము ఓటేసి గెలిపించుకున్నాం. అయినా ఈరోజు ఆయన ఎప్పుడు గెలిచాడు, ఇప్పుడు 1.5 సంవత్సరం పైన అయిపోతుంది. ఇప్పుడు దాకా ఆయన కనీసం మా గ్రామానికి మేమే గ్రామ సమస్య మీద మేము పిలిచి కూడా ఆయన రాలా. అదే కాకుండా మా గ్రామానికి ఏదో ఒక ఉద్యోగం వచ్చినా కూడా ఆ పూడికు పనిగా ఉద్యోగం వద్దని చెప్పి ఆయన నిరాకరిస్తుగా ఆయన తిరస్కరిస్తున్నాడు. అది కాకుండా పొదుపు లక్ష్మి తరపున మా గ్రామానికి మా మహిళల కోసం ఒక ఉషానే ఆ పూడి నుంచి ఆమె కూడా ఉషానే ఒక మహిళ, అది కూడా పూడి మహిళనే. ఆమె మా మహిళల కోసం సగం ఏదైనా అందించినా ఆమె ఏదైనా ఇబ్బంది ఏదైనా చెప్పినా కూడా సరే ఆమె ఓర్పు ఎన్నుకుని మా మహిళల కోసం ఆమె సహాయం చేస్తుంటే ఆమెను కూడా ఉద్యోగం నుంచి తీసేసాడు. అదే కాకుండా ఇక్కడ పులికాట్ లేక్ ఏంటంటే సిఆర్జెడ్లో ఉంది. పులికాట్ లేక్ సిఆర్జెడ్ అంటే 200 మీటర్ దాకా, ఒకప్పుడు 500 మీటర్లు 1911 నుంచి ఏంటంటే 2011 నుంచి ఏంటంటే 200 మీటర్గా చేసింది సిఆర్జెడ్ సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని హైటెక్ నుంచి 200 మీటర్లు, కానీ హైటెక్లోనే రోడ్ వేసాడు. 200 మీటర్లు కాదు, హైటెక్లోనే లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చి ఈయన స్వయంగా రోడ్ వేసాడు. దీన్ని కూడా త్వరగా మేము హైకోర్టులో కూడా మేము దాన్ని పిల్లేస్తాం. ఈ సర్పంచ్ ఆగడాలు మా వల్ల ఇబ్బంది, ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. కనీసం మా పూడిగుప్పనే మనుషులుగా కనీసం అక్కడ ఒక ఊరు దీనికి ఆయన మేము ఓటేసి గెలిచినా గెలవకపోయినా కనీసం మా కుప్పను ఆయన అసలు పట్టించుకోవాలి. రైల్వే స్టేషన్లకు అమ్ముడుపోయి గ్రామాన్ని కూడా ఒక మాట అడగకుండా మా ఊరు గేటుని రియల్ ఎస్టేట్ ఎక్కడ పెడతారో వాళ్ళకి అనుకూలంగా పంచాయతీ రిజర్వేషన్ పాస్ చేసి ఉంటాడు. కనీసం ప్రజా అభిప్రాయం ప్రజల్లో వచ్చి అక్కడ పూడి కుప్పలు ఒకటి ఉంటాయి, అక్కడ వచ్చి అక్కడ కనుక్కుంటాయి ఏం చేయాలో తెలుస్తాయి కూడా, అది కూడా పట్టించుకోకుండా ఈయన ఇష్టంగా అయినా డబ్బు తీసుకుని డబ్బుకు పంచాయతీనే దాహోతంగా అమ్ముతున్నాడు. కాబట్టి ఇలాంటి సర్పంచ్ మీద ఎండిఓ గారు, ప్రభుత్వం, ఆర్డీఓ, కలెక్టరు టోటల్గా అందరూ కూడా ఈయన మీద చర్యలు తీసుకొని మాకు తగినంత న్యాయం మాకు చేయవలసిందిగా ఈరోజు మేము మీ మీడియా మిత్రులని, అధికారులని, కలెక్టర్ కూడా మేము వేరే ఒక విన్నపం ఏంటంటే ఈ విధంగా ఆగడాలు అధిగమించిన ఒక సర్పంచ్ని మీరు కట్టడి చేసి ప్రజలకు మేలు చేయవలసిందిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈరోజు పూడి కుప్పం, ఇరుకం, తిరువెంకటరావు నగర్ కుప్పం అందరూ కలిసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దాదాపు 3 సంవత్సరంగా ఇరుకం కుప్పం ప్రజలు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. రాను పోని ఇబ్బందులు, ఆడవాళ్ళు పోయేదానికి వచ్చేదానికి, పిల్లకాయలు స్కూల్ చదువుకి అన్నిటికీ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు ఇక్కడ పూడి కుప్పానికి వచ్చి ఇక్కడ చేరతారని చెప్తే దేనికి పూడి కుప్పం అంగీకరించింది. వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి అంగీకరించారు. ఎమ్మెల్యే గారు కూడా ఓకే అంగీకరించారు. అధికారులు ఆ కలెక్టర్ దగ్గర పోయినాము. నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా ఉండేటప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టరు అంగీకరించారు. జిల్లా విభజన తర్వాత తిరుపతి కలెక్టర్ దగ్గర వచ్చాం, ఇంతకుముందు వచ్చాం, అప్పుడు ఆయన చేస్తామన్నారు. ఈయన చెప్పి ఎమ్మెల్యే చెప్పి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. అయినా మేము ఒక మాట చెప్తా వచ్చారు, మీకు పక్కన పూడి మీకు వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళు ఇక్కడ రాకూడదని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యే కూడా ఆ మాట చెప్పారు. అయినా ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి పూడి తరపున కూడా ఇరుకు కుప్పంలో వచ్చేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము వాళ్ళకి సహకరిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. కావున దయచేసి ఇంకా మిగతా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ మీరు ఆ కుప్పానికి మాకు మత్స్యకారులు బతుకు తీరువు కోసం మీరు ఇంత రాజకీయం, ఇంత కుతంత్రాలు మేము చేస్తూ ఉంటే కన్నా మేము ఆ జనాలు ఏడపోయి బతికేది, ఎక్కడ పోయేది, ఆ పిల్లకాయలు చదువు ఏంది, సున్నాంపురం పోతుంటారు. ఇప్పుడు వచ్చేసింది, మొన్న కూడా బోట్ అక్కడ మధ్యలో నిలిచిపోయింది, తమిళనాడుకు పోవాలా ఇటు రావాలా. కావున దయచేసి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారు దయ ఉంచి, కలెక్టర్ గారు దయ ఉంచి ఆ మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని దయచేసి కోరుతున్నాము.